మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ మనల్ని దీవిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ప్రతి హృదయకాలము లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ దినంని ప్రారంభించినట్లయితే ఆ దినమంతా కూడా దేవుడు మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భూమి ఆకాశంలో సృష్టించిన దేవాది దేవుడు సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది, ఇంకా కృపా గడియలోనే మనం ఉన్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దేవుని మహాకృపను బట్టి ప్రతి హృదయకాలం చూసే ధన్యతతో పాటు మనల్ని మన కుటుంబంలో దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు రాసిన కీర్తన 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతాను. దావీదు రాసిన కీర్తన 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే సమస్తము దేవునిదే అయినదని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. హృదయ కాలము దేవుని లేకుండా ఏది కూడా కలగలేదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమస్త ప్రపంచం కూడా దేవుని వల్లనే కలిగిన సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఈ ప్రపంచమంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచమంతా కూడా దేవునిదే ఉన్నదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ద గ్లోరియస్ ఇంటర్నల్ కింగ్, ద గ్లోరియస్ ఇంటర్నల్ కింగ్, రాజులకు రాజు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కృప వలనే మనం ఈ రోజు వరకు కూడా ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. లెట్ us వర్షిప్ అండ్ వెల్కమ్ టు హిస్ గ్లోరియస్ రింగ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని ఆరాధించవలసిన సమయం ఇదే. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది, దేవునిదే ఉన్నదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసములు యెహోవాదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రపంచమంతా కూడా దేవునిదే ఉన్నదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతిదీ కూడా దేవుడు సృష్టించిన సృష్టి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టి ఈరోజు ఈ రీతిగా ఉన్నదంటే హృదయకాలం మనం చూడగలుగుతున్నామంటే ఆనాడు దేవుడు ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు నోటి మాటతో దేవుడు సృష్టిని ఆరంభించాడు. ఉదయానికి ఉదయం అని పేరు పెట్టి, అలాగే రాత్రి అని పేరు పెట్టిన దేవాది దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హృదయకాలము రాత్రి కాలము మరి సూర్యచంద్ర నక్షత్రాలు మరి వెలుగునిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భూమి అంతా కూడా దేవునిదై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద మనం యాత్రికులము అనే సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఈ లోకంలో కొన్ని సంవత్సరంలో యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాము. మన యాత్ర ముగించవలసి వస్తుంది. ఎక్కడో ఒక సందర్భంలో ముగించే లోపల నువ్వు రక్షణ అనుభవం కలిగి దేవుని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నట్టయితే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద మనం యాత్రికులము, ఈ కొన్ని దినములు ఇక్కడ ప్రయాణం చేయడానికి మనం వచ్చి ఉన్నామనే సత్యాన్ని ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ కొద్ది సమయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా నువ్వు బ్రతుకుతున్నావు అనేది నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం ఉన్నది, ఒకటి నిత్య నరకం ఉన్నది. మరి పరలోకానికి నువ్వు వెళ్తున్నావా, నరకానికి వెళ్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఎందుకంటే సమస్తము దేవుని వల్ల కలిగి ఉన్న దేవుడు లేకుంటే ఏది కూడా ఈ లోకంలో కలగలేదు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కాలము దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎలా ఉన్నది? హృదయకాలం ఒకసారి నేను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఎందుకంటే ఒకానొక దినం ఈ లోకం నుంచి నువ్వు విడవలసి వస్తే ఏమి విడిచి వెళ్తున్నావు? ఒకసారి ఆలోచించండి.
కొద్ది సమయం బ్రతికి కొద్ది సమయం తర్వాత మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు మన మన ముందున్న వారికి, మన వెనుకున్న వారికి మనం ఏమి ఒక సాక్ష్యాన్ని మనం వదిలి వెళ్ళవలసి వస్తుందో ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసము యెహోవా అనేది మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సముద్రముల మీద పునాది వేసిన దేవాది దేవుడు, సృష్టిని ఆరంభించిన దేవాది దేవుడు, ఈరోజు మానవుడు సృష్టిని ఆరంభించిన దేవాది దేవుని మర్చిపోతూ సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను పూజిస్తూ ఉన్నాడు, చంద్రుని పూజిస్తూ ఉన్నాడు, సృష్టిలో ఉన్న సముద్రంలో పూజిస్తూ ఉన్నాడు. దేవునిని మర్చిపోతూ ఉన్నాడు మానవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలమి మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సృష్టిని ఆరంభించిన దేవాది దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తే నిజమైన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే భూమి దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసంలో యెహోవాయే. ఆయన సముద్రముల మీద దాని పునాది వేసెను, జలముల మీద దానిని స్థిరపరచెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవాది దేవుడైన మన ప్రభువైన యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. రక్షణ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. యేసు ప్రభు ఈ లోకంకి రావడం ద్వారా యేసు ప్రభు మన పాపంలో నిత్యమై మనము వెల చెల్లవలసిన వెలంతా కూడా యేసయ్య ఆ కల్వరి సిల్వలో వెల చెల్లించాడు. యేసు ప్రభు రక్తంలో మనకు విమోచన ఉంది. యేసు ప్రభు రక్తంలో మనకు రక్షణ ఉంది. యేసయ్య రక్తంలో మనం కడగబడినప్పుడు మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని పర్వతం మీద ఎవడు నిలవగలడు? దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలుగుతారు? నిత్య పరలోక రాజ్యపు వారసులు ఎవరవుతారు? హృదయ కాలం ఈ మాటను ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరు దేవుని సన్నిధిలో నిలవగలుగుతారు? ఎవరు దేవుని సన్నిధిలో మనం ప్రవేశింపగలుగుతారు? నిత్య పరలోక రాజ్య వారసులుగా ఎవరవుతారని మాట హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకసారి నిన్ను పరిశోధించుకో, నీ జీవితాన్ని పరిశోధించుకో. నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను ఒక్కసారి పరిశోధించుకొని నిన్ను తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దేవుని వాక్యం అంటుంది, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడో? ప్రశ్న హృదయ కలము. యెహోవా పర్వతం మీద ఎక్కదగిన వాడెవడనే ప్రశ్న. అలాగే చూసినట్టయితే ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడెవడో? ఈ రెండు ప్రశ్నలు హృదయ కలము నీ మనసులో ఒకసారి ఆలోచించు. యెహోవా పర్వతం మీద ఎక్కదగిన వాడెవడో? యెహోవా పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడెవడో? ఈ రెండు ప్రశ్నలలో హృదయ కలము మనం ఎక్కడున్నామో మనల్ని మనం కూడా పరిశోధించుకోవాలి. యెహోవా పర్వతం మీద మనం నిల్వగలుగుతున్నామా? అలాగే ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిల్వదగిన వాడెవడో? ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినట్టయితే, దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, యెహోవా పర్వతం మీద నిల్వదగిన వాడవుడు, అలాగే ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడు. మనం చూసినట్టయితే కీర్తనలు 15వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా ఇదే మాట రాయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడవుడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడవడు. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ప్రియ దేవుని సంగమా నివసింపదగిన వాడవడు. అలాగే యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడవడు. ఈ రెండు ప్రశ్నలు హృదయ కాలము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవరు నిలబడతారని చూసినట్టయితే 4వ వచనము, వ్యర్థమైన దానిని మనసు పెట్టకయో, కపటంగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన ఉండిన వాడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఏం మాట్లాడుతున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలని దేవుని వాక్యం తెలుసు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక, లోకానుసారంగా జీవించకుండా, అపవాది కూర్చున్న చోటు కూర్చునకుండా,
దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వ్యర్థమైనది, దేవునికి ఇష్టం లేని దానిలో మనం ఉండకూడదు. మొదటగా తెలియజేస్తుంది ఏంటంటే, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక. చాలామంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేవునితో ప్రమాణం అంటారు, తల్లితో ప్రమాణం అంటారు, తండ్రితో ప్రమాణం చేసి చెప్తూ ఉంటారు. ఆ ప్రమాణాలు చేయకూడదు. నువ్వు అవును అంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరి దేని మీద కూడా ప్రమాణము చేయకుండా యథార్థంగా సత్యంగా జీవించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మత్తయి సువార్త చూసినట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము హృదయ కలము. మన హృదయాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలము కొండ మీద ప్రసంగంలో మరి చూసినట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారం చూసినట్టయితే, శుద్ధ హృదయ గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధ హృదయం గలవారు ధన్యులు. నీ హృదయము యథార్థంగా సత్యంగా ఉన్నట్టయితే నువ్వు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. హృదయ శుద్ధి గలవారు. మన హృదయం ఎలా ఉన్నది దేవుని దృష్టిలో? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హల్లెలూయా. హృదయ కలము. మన హృదయాలు ఎలా ఉన్నాయి? దావీదు అంటాడు, శుద్ధ హృదయంను నాకు కలగచేయి దేవా అంటాడు. హృదయ కలము. మన హృదయాల్లో మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. యెహోవా పర్వతం మీద ఎక్కదగిన వాడవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటమైన ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగిన వాడే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము. మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. మనం ఎలా దేవుని దృష్టిలో కనబడుతున్నామో సమస్తము దేవునికి తెలుసు. మన తలంపు పుట్టక ముందే ఆయనకు తెలుసు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సమస్తము దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. వాడు యెహోవాల ఆశీర్వాదం నందును. హల్లెలూయా. వాడు యెహోవాల ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారు అంటే, దేవుని సంగమా, దేవుని ప్రజల, వ్యర్థమైన దానిని మనసు పెట్టకయు, కపటమైన ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిన వాడు, అటువాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడు. దేవుడు ఇచ్చే గొప్ప బహుమానాలు పొందుకుంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలమి బాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కలమిని నిన్ను పరిశోధించుకొని జీవితం ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో ఒకసారి నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావు. దేవుని ఆశీర్వాదాలు ఒకవేళ మనం పొందుకోలేకపోతున్నట్టయితే మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తలేమేమో, దేవుని చిత్తానుసారంగా జీవిస్తలేమేమో, మన హృదయంలో మరి వ్యర్థమైన దానిని మనసు పెట్టి ఉన్నామేమో, కపటమైన మాటలు మనం మాట్లాడుతున్నామేమో, మన హృదయం శుద్ధిగల హృదయం లేదేమో, అందుకే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నామేమో. హృదయ కలము. చాలా సందర్భంలో ఎందుకు దేవుడు మనం దీవించలేకపోతున్నాడు, ఎందుకు మాకు దేవుడు ఆశీర్వదించలేకపోతున్నాడు అని చాలాసార్లు చాలా సందర్భంలో ప్రశ్నించుకుంటూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆశీర్వాదము నువ్వు పొందుకోలేకపోతున్నావంటే నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నువ్వు దూరంగా ఉన్నావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారు అంటే, దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. కపటమైన మనసు ఉండకుండా మరి దేవుని సంగమా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిన వాడై ఉండి వాడు యెహోవాల ఆశీర్వాదం పొందును. తన రక్షకుడైన దేవుని వల్ల నిత్యత్వము నీతి మాత్యంను నొందును. ఆయనను ఆశ్రయించి వారు యాకోబు దేవుని దేవా నీ సన్నిధిని వెతుకువారు, అటువారు దేవుని సన్నిధి వెతుకువారు. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని సన్నిధి వెతుకుతున్నామా లేదా మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఒకసారి
సమస్తము దేవుని వల్లనే కలిగినది, సమస్తము దేవునిదై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద గాడ్, ద గ్లోరియస్ ఎటర్నల్ కింగ్. లెట్ us worship him and welcome to glorious region. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్న సమస్తము ఈరోజు ప్రపంచంలో ప్రతి స్థలము దేవునిదే ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం యాత్రికులుగా వచ్చి తిరిగి యాత్రికులుగానే ఈ లోకం నుంచి వెళ్ళవలుతుంది. యోమంటాడు, తల్లి గర్భంలోనే దిగంబరిగా వచ్చాను, తిరిగి నేను దిగంబరిగా వెళ్తున్నా, ఎఫోవా ఇచ్చిన ఎఫోవా తీసుకొని పోయి అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఈ లోకం నుంచి ఏమీ తీసుకొని పోలేమనే సత్యం మనందరికీ తెలిసినా కానీ ఆరాటము లోకంలో మరి ప్రతిదీ కూడా మనం వదిలి వెళ్ళాల్సిందే. ఈ లోకంలో ఏది కూడా నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు తీసుకెళ్ళవలసింది ఏదనంటే నీ యొక్క మంచితనము, నీ రక్షణను నువ్వు సాక్ష్యాన్ని నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము దేవుని బిడ్డలుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాడు యెహోవా వల్ల ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతి మాత్యంను నొందును. ఆయనను ఆశ్రయించి వారు యాకోబు దేవాని సన్నిధి వెతుకువారై అటువారనే మాట జ్ఞాపకం చేయబడుతోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో మనం నిత్యము నిలిచి ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. 27వ కీర్తన 8వ వచనం, నీ సన్నిధిని వెతుకునని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకునని నా హృదయముతో నేను అనను. హల్లెలూయా. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయంలో కూడా దేవుని సన్నిధి వెతికే బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతుకుతునని నా హృదయంతో నేను. మన హృదయంతో మనం దేవుని సన్నిధిలో మనల్ని మనము కనపరుచుకునే విధానం ఏంటంటే దేవుని సన్నిధి వెతికే బిడ్డలుగా, దేవుని చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవుని ఘనపరిచే బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసంలో యెహోవా అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. సమస్తము దేవుని వల్లనే కలిగినది, సమస్తము దేవుని దైవనదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన సముద్రంల మీద దాని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. హల్లెలూయా. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచిన దేవాది దేవుడు. దావీదు కీర్తనకారుడు అంటాడు, సమస్తము దేవుని వల్లనే కలిగింది, సమస్తము దేవుడై ఉన్నాడనే మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసిన యెహోవా పర్వతం మీద ఎక్కదగిన వాడవడు. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని పర్వతం మీద మనం నిలబడగలుగుతున్నాము. అలాగే చూసినట్టయితే ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడవడు. దేవుని పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడవడు. యథార్థంగా మంచిగా జీవించేవారు, సత్యంగా జీవించేవారు, దేవునికి లోబడి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవారు దేవుని పర్వతం మీద నిలవగలుగుతారు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలుగుతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, శుద్ధమైన హృదయం కలిగి ఉండి ఉన్నవాడే యెహోవా వల్ల ఆశీర్వాదంలో నొందును, తన రక్షకుడు దేవుని వల్ల నీతి మాత్యంను నొందును. ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవాన్ని సన్నిధి వెతుకువారు అట్టువారు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సన్నిధి వెతికేవారు. హృదయ కలప. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వెతికే బిడ్డలుగా, ఉదయ కాలంలో దేవుని ఆరాధించే బిడ్డలుగా, దేవుని సన్నిధిలో దేవునికి చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది, దేవునిని మహిమపరచడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. సమస్తము దేవుని వదే ఉన్నదే, సమస్తము దేవుని వల్ల కలిగినది. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద గాడ్. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవునిదే ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం. ద గ్లోరియస్ ఇంటర్నల్ కింగ్, రాజులకు రాజు అయిన దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు. అలాగే లెట్ us వర్షిప్ హిమ్, దేవునిని ఆరాధిస్తాము, దేవునిని మహిమపరుస్తాము. ప్రియ దేవుని సంగమా, ఆయన యొక్క సన్నిధిలో మనము నిత్యము ఆయన సన్నిధిలో నిలిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తే ఇట్టి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా నీకు వందనములు స్తోత్రములు నాయనా తండ్రి. సమస్తము నాయన నీదై ఉన్నదనే సత్యంతో వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు స్తోత్రములు నాయనా ప్రభా తండ్రి. మరి నీ పర్వతం మీద నిల్వదగిన వాడవడు, నీ పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడవడు అంటే నాయన ప్రభా నీ చిత్తానుసరంగా మరి జీవించిన వారు, యథార్థ మనసు కలిగి జీవించిన వారు, నాయన శుద్ధ హృదయాలు జీవించిన వారు నాయన ప్రభా అట్టివారు నీ ఆశీర్వాదం పొందుకుంటారని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచిన దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా తండ్రి. నీ వాక్యము నాయన ప్రభా వెలుగై ఉన్నది నాయన ప్రభా. నీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నదనే సత్యాన్ని నాయన ప్రభా హృదయకాల వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచిన దేవానికి వందనములు. మా సేవకులను మా సేవకురాలని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, భారతదేశంలో ఉన్న ప్రతి సేవకురాలని దీవించండి, వారి సంఘాలను దీవించండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి, సేవకులను దీవించండి, అలాగే విశ్వాసులను దీవించండి, అలాగే యేసయ్య ప్రభా నీ పరిచర్యలో మిషనరీ సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి, స్వార్థ సేవ చేస్తున్న బిడ్డలను దీవించి ఇంకా గొప్పగా వారి సేవను నైనా బలపరిచి దీవించండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అనేక నూతన ఆత్మలను నడిపించండి నైనా. నీ మందిరంలో నిత్యము నైనా ప్రభా నీ వాక్యం అనే విత్తనంతో నైనా నింపబడడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అటు బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. నేను ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో నేను ఆటంకములతో, ఎంతో ఇబ్బందులతో ఉన్న బిడ్డలను నేను విడిపించండి. నేను వారి ఆటంకంల నుంచి వారికి విడుదల దయచేయండి, వారికి శుద్ధ హృదయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈరోజు అంతటా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి నేను దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడైనప్పుడు సదాకాలం మీకును మీ కుటుంబంలోకి తోడై నీడయుండును గాక, ఆమేన్.